నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నిఖేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారం తవ్వే కొద్దీ బయటకొస్తుంది. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ 2 లక్షలకు పైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేష్ కుమార్ తో పాటు సన్నిహితులు ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో 500 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆయన ఉద్యోగంలో చేరి 10 ఏళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు 2 లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది. 17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు, వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైమాటే. వీటన్నిటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న సొత్తును కూడా అధికారులు తీసుకున్నారు. ఇది ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల ఏఈఈ అక్రమాస్తుల చిట్టా. నిఖేష్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి 10 ఏళ్ల క్రితమే నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్ కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. 3 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం. నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. వాస్తవానికి నిరభ్యంతర పత్రం జారీ చేసే అధికారం ఏఈఈకి లేదు. అయినప్పటికీ దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలను సేకరించి ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైన ఏసీబీ ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిఖేష్ కుమార్ పేరుకే గండిపేట ఏఈఈగా పనిచేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లోని దస్త్రాలను సైతం డీల్ చేసేవాడని తెలుస్తోంది. అతని ద్వారా దస్త్రం పంపిస్తే వెనక్కి వచ్చేదే కాదని చెబుతున్నారు. ఉన్నతాధికారులను నయానా భయానా ఒప్పించడంలో నిఖేష్ దిట్టగా పేరొందాడు. ఈ క్రమంలో కొన్ని కీలక దస్త్రాలను క్లియర్ చేసేందుకు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలున్నాయి.
జలాశయాల పరిధిలోని బఫర్ ఎఫ్టీఎల్ నిర్మాణాలకు అనుమతులను నిఖేష్ సులభంగా ఇప్పించడంతో బడా వ్యాపారులు ఎంత మొత్తమైనా ముట్టజెప్పేందుకు వెనకాడేవారు కాదని చెబుతున్నారు. విలువైన స్థలమంతా అప్పనంగా వచ్చేస్తుండటంతోనే వ్యాపారులు అలా ముందుకొచ్చేవారని తెలుస్తోంది. కాగా గండిపేట ఏఈగా నిఖేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిఖేష్ కుమార్ను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆయన్ను ఇవాల్టి నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు.